ఓకే. ఇంకోటిసారి రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి ఒక వివాదం అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కాకినాడ వెళ్ళారో అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఇష్యూ దేశవ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది. దాని మీద నన్ను జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లారిటీ ఇచ్చారు. ఎవరో సీజ్ చేయమన్నారు, ఎవరో రేషన్ బియ్యం అక్రమంగా తరలిచ్చారు, దాన్ని ఎవరు చేస్తున్నారు, మీరు అధికారంలోకి వచ్చి 6 నెలలు అయిపోయింది, ఈ 6 నెలల్లో మరి ఇన్ని బియ్యం స్మగ్లింగ్ అవుతున్నప్పుడు మీరు ఎందుకు ఇప్పుడు వచ్చి హడావిడి చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. మీరు 6 నెలలకు సంబంధించి మరి ఎవరు స్మగ్లింగ్ చేస్తున్నారు, మీ ఎమ్మెల్యేల మీ నేతల వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా చెప్పారు. దీని మీద మీరు ఏ విచారణకు ఇచ్చినా కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు యాక్షన్ తీసుకునే ప్లేస్ లో ఉన్న అధికార పార్టీ డిమాండ్లు చేసిందంటే చాలా తీవ్రమైన తప్పులు చేస్తున్నట్లు లెక్క. ఓకే. ఇప్పుడు శ్రీవారి లడ్లు ఉంది, కల్తీ జరిగింది, రకరకాలు చెప్పారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడితే కుదరదు. ఇప్పుడు అధికారంలో యాక్షన్ లో ఉన్నారు, యాక్షన్ తీసుకోవాల్సిన ప్లేస్. యాక్షన్ తీసుకోవాల్సిన ఉన్న ప్లేస్ లో ఉన్న వాళ్ళు డిమాండ్లు చేస్తే ఎట్లా? ఈరోజు అన్యాయం అయిపోయింది, మీరు కాదు అన్యాయం అయిపోయింది ప్రతిపక్షం అంటుంది, న్యాయం చేసే పని మంది, ఎంత చేయగలుగుతా అంత. ఇప్పుడు రేషన్ బియ్యం సమస్య ఉంది. రేషన్ బియ్యం అంటే ఏంటి? పేదలకు ప్రభుత్వం ఇచ్చే ఉచిత రైస్. ఆ రైస్ వాళ్ళు వాడుకోకుండా స్మగుల్ జరుగుతా ఉంది, అది చివరకు విదేశాలకు ఎక్స్పోజ్ అయ్యేంత వరకు వస్తా ఉంది. దీంట్లో ఎవరి పాత్ర ఎంత ఉందో నాకు తెలియదు, కానీ అది ఒక నిజం. ఎందుకు నిజం? ప్రభుత్వం తీసుకుంటున్న రైస్ ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు దాన్ని మా రాయలసీమ ఎంగ్లేదంటే ఇడ్లీకి దోశకి లాంటివి వాడుకుంటున్నారు, మిగతా తిరిగి మార్కెట్ లో ఇచ్చేస్తున్నారు. అదే వీళ్ళు ఫ్రీగా తీసుకున్న 4 రూపాయలు 5 రూపాయలకి వీళ్ళు ఇస్తారు, వాళ్ళు తీసుకెళ్లి ఇంకొక ఏజెన్సీ దగ్గర ఇంకో 10 రూపాయలకి ఇస్తారు. దాని సరిహద్దులు దాటి అక్కడికి దాటి దాన్ని పాలిష్ చేసి మెల్లగా విద్యార్థి 20-30 రూపాయలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ మొత్తం తతంగంలో మనకి ఏం అర్థం కావాలి? ప్రతి లబ్ధిదారుడికి రైస్ అయితే వచ్చేస్తాం, అంతేగా రాష్ట్రం రాకపోతే గొగ్గోలు అయిపోయింటుంది, వస్తా ఉంది. అంటే ప్రతి రైతుకు, ప్రతి వైట్ కాలర్ అంటే రాష్ట్రంలో 1 కోటి కుటుంబాలు ఉంటాయనుకుంటే ఒక ఉత్తారుగా 1,70-80 లక్షల రేషన్ కార్డులో 1 కోటి రేషన్ కార్డు ఉంటే 1 కోటి కుటుంబాలకి డెలివరీ అవుతా ఉంది. డెలివరీ అయితే ఆ 1 కోటి కుటుంబాల నుంచి కలెక్ట్ చేసి పాలిష్ చేసి పోర్టు వరకు వస్తా ఉంది. ఈ మొత్తంలో ఎంత లెంతీ ప్రాసెస్ ఉంది. అవును. ఎవరు బాధ్యులు? ఎవరు? సంఘ వ్యతిరేక శక్తులు, స్వార్థపరులు ఈ పని చేయొచ్చు, దాన్ని అడ్డుకోవాల్సింది ఎవరు? సరిహద్దులు ఉన్నాయి. పోర్టులోకి వచ్చిన తర్వాత అడావుడు ఎందుకు? పోర్టు వరకు రావడానికి ఎన్ని సరిహద్దులు ఉన్నాయి? 1 కోటి ఇండ్లు గడప దాటాలి, ఆ తర్వాత రేషన్ డీలర్ స్టాఫ్లు దాటాలి, తర్వాత లోకల్ పీపుల్ దాటాలి, తర్వాత జిల్లా సరిహద్దులు, నియోజకవర్గ సరిహద్దులు, నేషనల్ హైవే సరిహద్దులు దాటి ఇన్ని సరిహద్దులు దాటి పోర్టుకు వస్తుంది. ఇన్ని సరిహద్దులు దాటే క్రమం ఎవరిది? మన ప్రభుత్వమే కదా. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి సొంత పార్టీకి చెందిన మనోహర్ గారే కదా. ఇంకొక మాట కూడా చెప్తాను, ఈసారి రైతు ప్రజలు, వైట్ కాలర్ ప్రజలు ఎందుకైనా రైస్ వాడట్లేదు. ఎందుకు వాడట్లేదు అంటే ఇడ్లీకి దోశకి తప్ప ఎందుకు వాడట్లేదు అంటే నాణ్యతలో ఏదో లోపాలు ఉన్నట్టే కదా లెక్క. డెఫినెట్ గా ప్రభుత్వం మిల్లర్స్ నుంచి కదా కొంటా ఉంది, కొని రేషన్ పౌర సరఫరాల శాఖ వస్తుంది. ఆ కొనేది ఎవరు? ప్రభుత్వం కదా. కోసం నాకు తెలిసి ఇప్పుడు 40 రూపాయలు ఎంతో కొంటున్నారంట కిలో. దాదాపు 50 రూపాయలు పెడితే ఫస్ట్ క్లాస్ రైస్ వస్తా ఉంది. నేనైతే 50 రూపాయలు పెట్టే కొంటా. అవును. 40 రూపాయలకి ఇన్ని కోట్ల టన్నులు, లక్షల టన్నులు బియ్యం కొంటున్నప్పుడు 40 రూపాయలకి ఈజీగా వస్తుంది కదా ఫస్ట్ క్లాస్ రైస్. మరి ఈ కొనుగోలు దగ్గర నుంచే తప్పులు జరుగుతుందని అర్థం అవుతుంది. కాబట్టి కొనుగోలు ఎవరు చేస్తున్నారు, సప్లై ఎవరు చేస్తున్నారు, సరిహద్దులు ఎవరు దాటిస్తున్నారు? యాక్షన్ లోకి వెళ్లాల్సిన వాళ్ళు పోర్టులోకి వెళ్ళిపోయి ఇంకా సంతోషం. ఆ దక్షిణాఫ్రికా కాడిపోయి మీకు ఊరు తెచ్చిచ్చారని అడగల, సంతోషం. ఆ దక్షిణాఫ్రికా కొలంబియాకు వెళ్ళి ఈ బియ్యం మాది, ఎవరు తెచ్చారు ఆధారాలు చెప్తే అరెస్ట్ చేస్తామని చెప్పలా. నెక్స్ట్ అది చేస్తారేమో. కాబట్టి మీ పరిధిలో ఉన్న ఇష్యూ పరిస్థితి ఇది ఒక రోజు బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు పోర్టుకెళ్ళి ఇష్యూ చేసినాడు, ఆ రోజు వరకు కొంచెం బాగానే ఉంటుంది. మెల్లిమెల్లిగా ప్రజలకు కూడా అర్థం అవుతుంది. ఇది అయ్యే బాబు పోర్టు వరకు ఎందుకు, మన ఊర్లో జరుగుతుందని అడ్డుకోలేడా? ఉప ముఖ్యమంత్రి, ప్రధాన ముఖ్యమంత్రి కదా, వీళ్ళు చేసి మళ్ళీ జగన్ కంట కడతారేంది? జగన్ గారు తప్పు చేస్తుంటే విచారణ చేసి యాక్షన్ తీసుకోండి, ఎవరు వద్దన్నారు? అది ఎప్పుడు 6 నెలల ముందు సమస్య. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన సప్లై ట్రాన్స్పోర్ట్ రైస్ ఇప్పుడు ఉంటుంది అసలు ఇప్పుడు జరుగుతున్న 6 నెలలు వచ్చే వరకు 6 నెలలు వచ్చేంత వరకు కాబట్టి 6 నెలల్లో మనం ప్రభుత్వం వచ్చి చెప్తుంటే సప్లై అయిందే ఉంటుంది సహజంగా. కాబట్టి యాక్షన్ తీసుకోండి, సమస్యను పరిష్కరించండి. దానికి కూడా అధికారులు తప్పంటే ఇప్పుడు అధికారులు స్వేచ్ఛ చేయండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పమను, కలెక్టర్ని ఎస్పీలకి ఒక ఆర్డర్ ఇవ్వమను, మరుసటి రోజు నుంచి లోపలేస్తారు అందరినీ. ఇన్ని 40-50 ఒక గంట సేపు ఉపన్యాసంలో నేను 50 నిమిషాలు జాతిని ఉద్దేశించి మొత్తం మాట్లాడేసి చివరి 10 నిమిషాలు ఏం మాట్లాడినారు? మాది పొలిటికల్ గవర్నెన్స్, మా ఎమ్మెల్యే చెప్పినట్టేనని చెప్పినారు. మీ ఎమ్మెల్యేలు చెప్పినట్టు ఏమంటే ఇంక మళ్ళీ అది పని చేసేది.
కాబట్టి కలెక్టర్లు పనిచేసేది ఏముంటది అంటారా? అంతే కదా. ఇప్పుడు పొలిటికల్ గవర్నెన్స్ మీరు ఒకసారి ఉద్యోగం వస్తే 30 ఏళ్ళు ఉంటారు, మేము మళ్ళీ ఎన్నికల్లో ప్రజల దగ్గర పోవాలి, మా ఎమ్మెల్యేలు చెప్పినట్టు వినండి అని డైరెక్ట్ గా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడితే, మంత్రులు బెల్లేసుకోకపోతే టీ కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి రెడ్డ పసుపు బెల్లేసుకోకపోతే ఆయన మాట్లాడా. ఇవన్నీ మాట్లాడేసిన తర్వాత అధికారులు స్వతంత్రంగా ఆడ పనిచేస్తారు. స్వతంత్రంగా పనిచేయమని కలెక్టర్లకి ఎస్పీలకి ఒక వాస్తవంగా నిజాయితీగా చెప్పమనండి, మొత్తం తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ వచ్చి మీ మీద పడతారు. అంతే కదా. కాబట్టి అయితే ఇక్కడ ఈ పాయింట్, ఇప్పుడు రేషన్ బియ్యం అనేది ఒక ఏపీకే వచ్చేది కాదు కదా, దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి కేంద్రం ప్రమేయం ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా కేంద్రం వాళ్ళు ఇచ్చేటువంటి సబ్సిడీతోనో లేదంటే వాళ్ళు ఇచ్చేటువంటి సరఫరాతో కూడా కేంద్రం మొత్తంలో నడుస్తూ ఉంటుంది. దీని మీద కేంద్రానికి సంబంధించిన పౌర సరఫరాల శాఖ మంత్రి కూడా దీని మీద స్పందించారు. దానికి సంబంధించి అంటే ఎక్కడా కూడా కొన్ని లీగల్గా ట్రాన్స్పోర్టేషన్ జరిగే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తూ వచ్చారు. సో దాన్ని కూడా నిన్న జగన్ గారు ఒక మాటలో కూడా చెప్పారు, దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి అంశాన్ని మీరు ఎందుకు ఒక రాష్ట్రంలోనే సీజ్ ద షిప్ అని చెప్పేసి తీసేసి డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపుతున్నారనేది కూడా ఆయన మాట్లాడారు. డైవర్షన్ పాలిటిక్స్ కూడా కరెక్ట్ గా చేయలేదు వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ ఈ 6 నెలల కాలంలో ఏ టాపిక్ నైనా ఏ ఇష్యూ 1 మంత్ నడిపారు ఆయన కంటిన్యూగా 1 మంత్ అని నడిపినారా? ఒక టాపిక్ తీసుకొని, ఇప్పుడు ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారికి ఆదాని వాళ్ళు లంచం ఇచ్చారు మాట్లాడేసినారు, ఆయన పరువు నష్టం దావేసి అందరూ గమనైపోతున్నారు, ఎవరు మాట్లాడరు, ఆ మీడియా మాట్లాడరు. ఏ టాపిక్ శ్రీవారి లడ్లు సిబిఐ వేసేంత వరకు ఫినిష్ అయిపోయింది. అంటే ఏ టాపిక్ నైనా తీసుకొని దాన్ని తెగేదాకా లాగాలి, అంటే ఒకటి తేల్చాలి. ఇప్పుడు అప్పులు తేల్చేసేయండి, 14 ఏంది, 10 ఏంది, 670 ఏంది, 6 నెలలు అయ్యి ఒక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఒక ఫుల్ బడ్జెట్ పెట్టిన తర్వాత అది ఇంకా కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ ఏంటంటే అప్పు ఏంది, 2 రకాలు ఉంటాయి, 2-3 రకాలు ఉంటాయి. ఒకటి మనం డైరెక్ట్ గా బడ్జెట్ అప్పులు, బడ్జెట్ అనుమతి లేకుండా ప్రభుత్వ అనుమతితో వివిధ డిపార్ట్మెంట్లు తీసుకునే అప్పులు, మూడోది బకాయిలు. 3 ఒక లెక్కే చెప్పేసేవచ్చు కదా అధికారికంగా ఎంత ఉందని బడ్జెట్ లోనే. దానికి రోజుకు ఒక లెక్క చెప్పడం ఏంది, ఒక పక్క 6,70,000 కోట్లని ప్రభుత్వం బడ్జెట్ లో పెట్టి మళ్ళీ ఇప్పుడు కొత్తగా బకాయిలు చాలా ఉన్నాయి అన్ని కలిపి ఒకసారి చెప్పవచ్చు కదా ఇదే లెక్క అని. చెప్పకుండా పుట్టుబుట్టినప్పుడల్లా మాట్లాడుకుంటా ఉంటే ఎవరు చులకన అవుతారు? కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఈసారి చేసిన తప్పేంటంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వడం మాత్రమే కాదు, ఏ టాపిక్ ని కూడా తెగేదాకా లాగట్లేదు. తెగేదాకా లాగి తేలుతుంది. ఇప్పుడు బోట్లు కుట్రపూరితంగా ప్రకాశం బ్యారేజీని కూల్చేయడం కోసం జగన్ వెళ్ళారు, దాన్ని నిరూపించవచ్చు కదా మన చేతులు. అది ఆ కుట్రలో ఎవడో ఒకడు భాగస్వాములు చేసి శిక్షిస్తే ప్రజలు కూడా హర్షిస్తారు కదా, ఇట్లాంటి దుర్మార్గులా వీళ్ళ పార్టీలో ఉండేదని. దేన్నైనా ఇప్పుడు రేషన్ బియ్యం నాకు తెలిసి ఇది కూడా ఎక్కువ రోజులు నడపరు, 6 రోజులు నడుపుతారు మళ్ళీ మూసేస్తారు. ప్రతి దాన్ని దేన్నైనా సరే ఒక టాపిక్ తీసుకుంటే దాన్ని తాడో పేడో తేల్చేంత వరకు లాగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో ఒకరు బాధ్యులు అవుతారు. మీరు ఏ టాపిక్ ని మార్చుకున్నారు, కేవలం బురజల్లే పని చేస్తానంటే మీరు ఒకరు బురజల్తానంటే ఆయన మీరు ఒకటి చల్లితే 4 చల్లుతారు. అధికారంలో ఉండే వాళ్ళకన్నా ఎసులుబాటు ప్రతిపక్షానికి ఎక్కువ మారితే ఎంక్వైరీ చేసుకోబోయా అంటారు. అధికార పార్టీ వాడు ఆరోపించేసి ఎంక్వైరీ చేసుకోబోని ఊరిని అడగాలి. అంటే అధికార పార్టీకి ఆరోపణలు చేసే టైం కాదు, ఆరోపణలు చేసేదానికి అలవాటు పడుతుంది తెలుగు